నాగార్జున చాలా బాగుంది సినిమా. నాగార్జున కోసం సినిమా పోయినా మన నాగార్జున కోసం చాలా బాగా చేశాడు. నాగార్జున అయితే చాలా బాగుంది దీంట్లో. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే అండ్ అంటే రజనీకాంత్ గారు ఎక్స్ట్రాడినరీగా చేసినారు. నాగార్జున ఇట్స్ టోటలీ రిఫ్రెషింగ్. చాలా అద్భుతంగా ఉంది నాగార్జున క్యారెక్టరైజేషన్. కానీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు నాగార్జునాన్ని విలన్గా యాక్సెప్ట్ చేస్తారనేది డౌటే. అంటే మనకు కొంచెం పించింగ్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో నాగార్జునని చూడడం. అతను కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు నాగార్జున గారు. సో ఓవరాల్గా చూస్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్, అప్స్ అండ్ డౌన్స్. ఫైనల్లీ ఇట్ విల్ టర్న్ ఇంటూ అన్ యావరేజ్ ఫిలిం అట్ బాక్స్ ఆఫీస్ అని. బేసిక్గా ఇదంతా మనం ఇప్పుడు హాలీవుడ్ నుంచి టేక్ ఓవర్ చేసినట్లు అనమాట. మీరు ఎగ్జాంపుల్ టెర్మినేటర్ ఫిలిం చూస్తే, పాతది అంటే ఒక 30 ఏళ్ళ కింద వచ్చిన టెర్మినేటర్ ఫిలిం చూస్తే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ రోల్ ఎంత బాగుండిందో దాంట్లో మెర్క్యూరీ మ్యాన్గా ఇంకొక అతను ఉంటాడు, అంతే పవర్ఫుల్గా ఉంటాడు. సో ఇప్పుడు ఇండియాలో ఈ బాలీవుడ్ ఫిలిమ్స్ కానీ టాలీవుడ్ ఫిలిమ్స్ కానీ మనకి కల్చర్ వస్తుందన్నమాట. మనం దీన్ని స్వాగతించాలి. అప్పుడే మనకి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్స్, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, క్యారెక్టరైజేషన్ అవన్నీ వస్తాయన్నమాట. రాను రాను మనం ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాం. సో సీక్వెల్ సీజన్ కూడా నడుస్తుంది, అది కూడా హాలీవుడ్ నుంచే మనకి వస్తుందన్నమాట. సో అభిమానులు కూడా కొంచెం యాక్సెప్ట్ చేసి మనకి డిఫరెంట్ షేడ్స్లో మన అభిమాన హీరోలు మనల్ని అలరించే విధంగా ఈ కల్చర్ ముందుకు వచ్చి ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ వస్తాయని అనుకుంటున్నాను. బట్ ఆన్ ది హోల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై అనిరుద్. స్పెసిఫిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సినిమా నిలబెట్టింది. సో హ్యాట్స్ ఆఫ్ టు అనిరుద్ ఫర్ వన్స్ అగైన్ గివింగ్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ అట్ ది సేమ్ టైమ్ హ్యాట్స్ ఆఫ్ టు తలైవా అండ్ హోల్ టీమ్. బట్ ఆన్ ది హోల్ ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఐ ఫీల్ ఇట్స్ అన్ యావరేజ్ ఫేర్. బాక్స్ ఆఫీస్ దగ్గర చేసి బయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ అవ్వాలని యాజ్ ఏ సినీ లవర్ నేను కోరుకుంటున్నాను. కూలీ సినిమా రజనీకాంత్ గారు సూపర్గా యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ కానీ ఉపేంద్ర గారు కానీ బాగుంది. ఒకసారి నాగార్జునది బాగుందండి విలన్గా. దానికి సంబంధం లేదు, ఇది వేరే స్టోరీ. బాగుంది. నాగార్జున బాగా చేశాడు, రజనీకాంత్ కూడా బాగా చేశారు. అమీర్ ఖాన్ హైలైట్ అయితే లాస్ట్ బాగుంది. ట్విస్ట్ అయితే ఎల్సీ ఏం లేదు నాన్న, సీక్వెల్ ఏమి ఉండదు, ఇదేమో లాస్ట్ అంతా. అన్ని మూవీస్ కనెక్ట్ ఏమీ లేదు, ఇది సపరేట్గా ఉంది. నాగార్జున కింగ్ కాదు చక్రవర్తి. యాక్షన్ సూపర్గా చేశాడు. 10 సార్లు చూడొచ్చు సినిమా, ఒకసారి కాదు. 6 మంది ఉన్నారు. నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర లెక్క మిస్ అయింది. బాగుంది భయ్య. కూలీ సినిమాకి వచ్చాను. ఫస్ట్ డే ఫస్ట్ షో. సినిమా మాత్రం అదిరిపోయింది. రజనీకాంత్ ఫ్యాన్స్కి ఏం మాత్రం తక్కువ ఉండదు. ప్రతి హీరోలు అసలు ట్విస్ట్లు అయితే థ్రిల్లింగ్ సినిమా లాగా ట్విస్టులు ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బయటకు వస్తారు. రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్టు. లోకేష్ కనగరాజు కోసం పెద్ద దండం పెట్టచ్చు. సినిమా మాత్రం హైలైట్. అమీర్ ఖాన్ అయితే ఫిక్స్. అనిరుద్ అన్న, నువ్వు రజనీకాంత్ సార్కి పుణ్యం కట్టుకొని పుట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీస్ట్ సినిమా. ఫ్యాన్ షో ఈరోజు మార్నింగ్ మా బాబు బుక్ చేశాడు. నేను పెద్ద రజనీకాంత్ ఫ్యాన్, తర్వాత నాగార్జున ఫ్యాన్ ఆల్సో. వాళ్ళిద్దరి కోసం వచ్చారు. మూవీ చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. అసలు వీళ్ళకి ఎలా వస్తాయి ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క సీన్ హైలైట్. రజనీకాంత్ యాక్షన్ అయితే అసలు హైలైట్, చెప్పలేను. అసలు చాలా బాగుందండి మూవీ ఓవరాల్గా. చాలా బాగుంది. కానీ మా ఫాదర్ ఫీల్ అవుతారు. ఆయన పెద్ద నాగార్జున ఫ్యాన్. ఇందులో నెగిటివ్ పోర్షన్ కాబట్టి నాకు మటుకు చాలా బాగా నచ్చింది. అన్ని రోల్స్ చేయాలి, ప్రతి ఒక్క హీరో అన్ని రోల్స్ చేస్తేనే నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది మూవీ. అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఓవరాల్గా. కూలీ అండి, కూలీ బాగుంది, చాలా బాగుంది. అందరూ యాక్షన్ బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. నా కింగ్డమ్ బాగుందన్న, సినిమా బాగాలేదన్న. బాగుంది ఎక్సలెంట్. అందరూ బాగున్నారు. యావరేజ్ సినిమా అయ్యా. బాగుంది. జైలర్ 2 లాగా ఉంది. ఎక్సలెంట్గా ఉందండి. టికెట్ రేట్లు పెంచేసి డబ్బింగ్ సూపర్ ఉందన్న మూవీ. మౌనిక డాన్స్ అయితే వేరే లెవెల్.
సూపర్ సూపర్ బాగుంది 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 బ్రో బాగుంది మోనికానా బాగుంది బాగుంది అన్న బాగుందన్న బంపర్ హిట్ అన్న బంపర్ హిట్ అన్న బాగుందన్న సూపర్ బాగుంది బాగుంది యావరేజ్ బాగుంది బాగుంది బాగుందన్న బాగుందన్న నాగార్జున హైలైట్ అంతే సినిమాకి రేటింగ్ 10 ఇచ్చేయచ్చు అంతే సూపర్ సూపర్ బాగుంది సినిమా బాగుంది సూపర్ చాలా బాగుంది బాగా చేశారు బాబు, అంతా బాగా చేశారు. బాగుంది 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 బ్రో సినిమా అదిరిపోయింది బ్రో సూపర్ కింగ్ సూపర్ ఉందన్న హైలైట్ నాగార్జున హైలైట్ దాంట్లో సూపర్ ర్యాంప్ అంతే యూట్యూబ్కి వెళ్ళి భాష చూడాలి హ్యాంగ్ ఓవర్ దిగాలంటే జై బాలయ్య చాలా స్టైల్ గా ఉన్నారు, అన్ని బాగున్నాయి. బాగుందన్న సూపర్ గా ఉంది సూపర్ గా ఉందన్న బాబు యాక్షన్ చింపేశాడు సూపర్ గా ఉంది అమెరికాన్ కోసం వెళ్ళొచ్చు మూవీ బాగుంది చూడొచ్చు బాగుంది లోకేష్ కనగారు బాగా చేశారు సినిమా మాత్రం బాగుంది ఆయన ఏజ్ పర్సన్ అయినా రజనీ గారు మంచిగా చేశారు సినిమా యాక్టింగ్ మొత్తం బాగా చేశాడు ఉపేంద్ర యాక్టింగ్ బాగుంది అమీర్ ఖాన్ యాక్టింగ్ కానీ బాగుంది క్లైమాక్స్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము కాన్సెప్ట్ ఏమంటే ఫ్రెండ్షిప్ అయినా తర్వాత కొంచెం రివెంజ్ టైప్ మూవీ మాత్రం బాగుంది ఎలా ఉంది నాగార్జున విలన్ గా నటించాడు కదా, ఎలా ఉంది? నాగార్జున ఆయన మామూలుగా లవర్ బాయ్ కానీ ఆయన యాక్షన్ సినిమా మాత్రం ఆయన అంటే రూత్లెస్ మొత్తం రూత్లెస్ మామూలు లేదు మొత్తం అయితే మొత్తం యాక్షన్ మొత్తం సూపర్ ఉంది మామూలు లేదు అసలు డిఫరెంట్ చూస్తారు నాగార్జున అసలు మొత్తం డిఫరెంట్ చూస్తారు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోలు చాలా బాగా చేసినారు రజనీకాంత్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉండదు కానీ లాస్ట్ ఫైనల్గా మన తెలుగు ఆడియన్స్ కొంతమంది ఒప్పుకోరు కానీ సినిమా మొత్తం పర్ఫెక్ట్ అండి ఎలా ఉంది కాన్సెప్ట్, ఎలా ఉంది మొత్తం ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్? రొటీనే డ్రగ్ టైప్స్ బాగుంది సినిమా సూపర్గా ఉంది, బీజిఎమ్స్ వేరే లెవెల్. నాగార్జున ఇన్ని రోజులు హీరోగా చూసినారు, ఇప్పుడు విలన్గా ఇంకా అవసరం లేదు, హీరో ఇంకా విలన్కి సెట్ అయిపోతాడు. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రజనీకాంత్ ఇంకా వేరే లెవెల్ ఉన్నాడు సినిమాలో. ప్లస్ అందరూ వన్ మ్యాన్ షో రజనీకాంత్ అనుకుంటున్నాడు, మెయిన్ రీజన్ నాగార్జున. కాన్సెప్ట్ అంతా మంచి డ్రగ్స్ గిక్స్ అట్లాంటివి ఏం లేవు కానీ వాల్యుబుల్ వాచెస్, కాస్ట్లీ వాచెస్ గురించి, కూలీల గురించి ఉంది సినిమా. ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఫ్యామిలీ గురించి ఉంది. ఇంకా విలన్ మొత్తం అంతా ఫైట్సే. విలన్గా నాగార్జున రోల్ అంటే నాగార్జున వాళ్ళ డెన్లో వీళ్ళ కూలీలు. నాగార్జున వాళ్ళ నాన్న అంతా ఈ వాచెస్ అవన్నీ స్మగ్లింగ్ చేస్తుంటాడు. దాంట్లో నాగార్జున చిన్నప్పటి నుంచి రజనీకాంత్ వాళ్ళు డెన్లో పనిచేస్తుంటారు. తర్వాత నాగార్జున వాళ్ళ నాన్నని రజనీకాంత్ చంపేస్తాడు. రజనీకాంత్ చంపేసినప్పుడు నాగార్జున ఇంకా అదే లెగసీ కంటిన్యూ చేయలేదు కదా. నాగార్జున మరీ వాళ్ళ నాన్న మరీ క్రూరంగా ఉంటాడు. అట్లాంటిది ఇంకా రజనీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ని చంపేసినాడని మొత్తం మా కూలీలను చంపేస్తాడని నాగార్జునని చంపేస్తాడు. హీరోకి అప్పుడు మాసు, మన్మధుడు అవంతా పక్కన పెడితే విలన్కి మాత్రం ఇంకా సూపర్గా ఇచ్చేసినాడు. విలన్కి ఇంకా దిగిపోయినాడు అంతే. స్మాల్ స్టెప్పులు, స్వాగు, ఆ డ్యాన్సు లైట్గా వేయించినాడు. శివ వేరు, ఇది వేరు. శివ స్టూడెంట్, కాలేజ్లో స్టూడెంట్ గురించి శివ, కానీ ఇక్కడ ఆయన విలన్ రోలు ఇంకా పూనిపోయినాడు. ఇంకా సూపర్ డూపర్, ఇంకా అంతే ఏం మాట్లాడకూడదు. సినిమా చూడొచ్చింది. సినిమా విషయానికి వచ్చేస్తే సినిమా చాలా బాగుంది. నాగార్జునని కొత్తగా చూసినాం ఈ సినిమాలో. సినిమానికి వన్ మ్యాన్ షో అంటే సినిమా మొత్తానికి నాగార్జున గారు. నాగార్జున బాగానే చూపించారు. నాగార్జునని, అమీర్ ఖాన్ని బాగా చూపించారు. మేము రజనీకాంత్ కూడా బాగానే చూపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని. సినిమా చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ సినిమా. లాస్ట్ ఒక 20 minutesలో రజనీకాంత్ ఓల్డ్ ఏజ్ వింటేజ్ రజనీకాంత్ని మనం చూస్తాం. అసలు ఎక్సలెంట్ ఉంది సినిమా. అసలు ఒక్కొక్క సీన్ మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు అయితే యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, బాగా చేసినాడు. విలన్ రోల్గా సరిపోయినాడు, సూపర్. అసలు రజనీకాంత్ లాస్ట్ 20 minutes ఆ సీన్స్ చూస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అంతే.